ఇప్పుడెవరిని అడుగుతావు శీలా డార్లింగ్ అనైతే బాలు వాళ్ళ నానమ్మతో అంటూ ఉంటాడు. నేను మీ నాన్న మీ 3 ప్రశ్నలు మీ అమ్మని అడుగుతాను అనైతే అంటూ ఉంటుంది. ఆ 3 ప్రశ్నలకి నువ్వు కరెక్ట్‌గా సమాధానం చెప్పాలి. బాలు గురించి ఏవైనా 3 మంచి విషయాలు చెప్పు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి బాలు అయితే ప్రభావతి కాసి అలా చూస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న అంటే వాడికి చాలా ప్రాణం. వాళ్ళ నాన్న కోసం వాడు ఏదైనా చేస్తాడు. వాడు మాట్లాడిందంతా నిజాలే. అబద్ధాలు ఎప్పుడూ మాట్లాడడు. వాడు వాళ్ళ నాన్న ఏదంటే అదే. వాళ్ళ నాన్న ఏం చెప్తే అదే చేస్తాడు. వాళ్ళ నాన్న కోసం ఎంతకైనా తెగిస్తాడు అని చెప్పేసి అయితే ప్రభావతి చాలా మంచిగా బాలు గురించి చెప్తూ ఉంటాడు. ఇక బాలు అయితే అదంతా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మీనా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక బాలు అయితే ఇలా చెప్తూ ఉంటాడు. నేను నా చిన్నప్పటి నుంచి ఒకటే కోరుకున్నాను అనైతే అంటూ ఉంటాడు. ఇక బాలు గురించి ప్రభావతి చెప్పేసరికి బాలు అయితే అలా లేచి నిలబడి, నేను నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను చాలా చూసుకునేది. చాలా ప్రేమగా సాకేది. అలాంటి నాకు మా అమ్మ కావాలి. మా అమ్మకి ఒక విషయం వల్ల నేను దూరమయ్యాను. ఆ విషయం ఏంటంటే ఒకరిపై పడవలసిన నింద నా మీద పడి నేను ఆ విషయానికి దూరమయ్యాను. ఎవరి మీదో పడాల్సిన నింద నేను మోస్తూ నేను చాలా కాలం ఈడ్చుకొచ్చాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రభావతి, మనోజ్ వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. ఇక సత్యం అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక మనోజ్ ఆడిన మాటలకి మనోజ్ అయితే బాలు ఆడిన మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి వీడు గతాన్ని మళ్ళీ తవ్వుతున్నాడు. వీడు ఏ విషయాన్ని మర్చిపోలేదన్నమాట అనైతే బాలు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ప్రభావతి కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది ఆ విషయానికి. ఇక మీనా అయితే ఏంటా విషయం నాకెప్పుడు చెప్పలేదే అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక బాలు అయితే చాలా ఫీల్ అవుతాడు ఆ యొక్క విషయం గురించి.